నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఇన్ ఎడ్యుకేషన్. నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే లాంగ్ టర్మ్కి ఎలిజిబుల్ అవుతారా లేదా? అండ్ టాప్ లెవెల్ ఫ్యాకల్టీస్తో కూడా మేము కోచింగ్ ఇస్తాము అని అంటున్నారు. ఈ 2 వారాల ప్రోగ్రామ్, అది కూడా ఫ్రీగా ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మనతో పాటు ఉన్నారు క్వాలిటీ థాట్ అండ్ అకాడమీ అండ్ అకాడమిక్ డైరెక్టర్ జయకృష్ణ గారు. ఈ 2 వారాల ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హాయ్ జయకృష్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, నీట్కి ఎందుకు అంత క్రేజ్? డాక్టర్ అవ్వాలని చాలా మందికి ఒక కళ ఉంటుంది, బట్ ఎన్నిసార్లు అయినా మేము రాస్తాం అని అంటున్నారు. ఎందుకు అంత క్రేజ్ దీనికి? ఏమంటారు మీరు? ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తం మీద లాస్ట్ టైం అరౌండ్ 25 lakh పీపుల్ రిజిస్టర్డ్ ఫర్ ది నీట్ ఎగ్జామ్. ఈ 25 lakh పీపుల్లో 22.7 lakh పీపుల్ అటెంప్ట్ ది ఎగ్జామ్. అవును, అంటే ఒక 22 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఇందులో ఓన్లీ 1,10,000 సీట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద రీజన్. అంటే ఇంత హెవీ కాంపిటీషన్ ఉంది ఆల్ ఓవర్ ద ఇండియా. ఒకటే ఎగ్జామ్ అంటే త్రూ అవుట్ ది నేషన్ వన్ ఎగ్జామ్, అండ్ ఇంతమంది రాస్తున్నారు, ఇన్ని సీట్లు ఉన్నాయి. అంటే 1,00,000 సీట్లు ఉన్నాయి, 22 లక్షల మంది రాస్తున్నారు. దీంతో పాటు మోస్ట్లీ ఈ నీట్ ఎగ్జామ్ ఆర్ బికమింగ్ ఏ డాక్టర్ దే వోంట్ సీ యాజ్ ఎ ప్రొఫెషన్. అంటే ఏదో ఒక ప్రొఫెషన్ లాగా, ఒక జాబ్ లాగా కంటే ఇట్స్ లైక్ అన్ ఎమోషన్. ఆ ఫ్యామిలీ నుంచి ఒక డాక్టర్ రావడం అనేది, లేదా ఆ ఊర్లో ఒక డాక్టర్గా ఉండడం అనేది వాళ్ళకి ఇట్స్ కైండ్ ఆఫ్ అ ప్రైడ్. సో దట్స్ వై ఇంత క్రేజ్. అంటే ఇట్స్ నాట్ ఎ జాబ్, వాళ్ళ ఎమోషన్ ఇది. అండ్ దిస్ ఈస్ ద రీజన్ వీఆర్ ఆల్సో టేకింగ్ వెరీ సీరియస్లీ దిస్ ప్రోగ్రామ్. అంటే ఎందుకు ఐఐటి వాటికంటే నీట్కి ఎందుకు ఇలా ఆఫర్ ఇస్తున్నారు సార్ అంటే, యాజ్ ఎడ్యుకేటర్గా దట్స్ వై వీఆర్ గివింగ్ దీస్ ఆఫర్స్. అయితే ఈ 2 వారాల ఫ్రీ కోచింగ్ అంటున్నారు కదా, ఎలా ఉంటుంది? అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి అసలు ఎలిజిబుల్ అవుతారా లేదా అని తెలుసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫస్ట్ అంటే ఎలాంటి స్టూడెంట్ ఈ లాంగ్ టర్మ్కి వెళ్ళాలి అంటే, వాళ్ళకి ఇంతకుముందు ఐపీలో ఎలాంటి మార్క్స్ వచ్చాయి వీటన్ని తెలుసుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళ ఐపీలో చాలా బెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ దే ఈస్ టు గెట్ ఒక 98%, 99% మార్క్స్ కూడా వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చి ఉంటాయి. బట్ ఈ నీట్ ఎగ్జామ్కి వస్తే మోస్ట్లీ కట్ ఆఫ్ ఒక 450 అరేంజ్మెంట్, 450 లాస్ట్ టైం, దట్స్ వాట్ 437. ఎందుకని ఈ మార్క్స్ ఉంటాయి. దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దీస్ మెనీ మార్క్స్. అంటే 720కి వాళ్ళు ఒక 450 మార్క్స్ కూడా స్కోర్ చేయలేని పరిస్థితి. అంటే ఇక్కడ స్టూడెంట్కి క్యాపబిలిటీ లేదా ఉందా అనేది మళ్ళీ బిగ్గెస్ట్ క్వశ్చన్. అసలు లేకపోతే ఇక్కడ కూడా మార్క్స్ తెచ్చుకోలేరు. బట్ ఇక్కడ మార్క్స్ తెచ్చుకుంటున్నారు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సరికి మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ ప్రిపరేషన్లో ఎక్కడో గ్యాప్ ఉంది, వాళ్ళ స్ట్రాటజీలో ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఓకే, దాన్ని కరెక్ట్ చేయడానికి మెయిన్లీ వీఆర్ గివింగ్ దిస్ 2 weeks ప్రోగ్రామ్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే వాళ్ళని వీఆర్ కండక్టింగ్ దట్ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్, ఎలాంటి ఆప్షన్ తీసుకోవాలి ఇవన్నీ చెప్తుంటాం. వీటన్నిటిని ఒక 10 minutes లేదా 15 minutes, ఒక 1 hourలో వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేసి చెప్పలేము. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఆ స్టూడెంట్ గురించి, తన మైండ్ సెట్ గురించి, తన గోల్ గురించి, అసలు ఎందుకు ఇవైపు వచ్చాడు, ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకొని, తన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకొని మనం ఇచ్చే డెసిషన్ రాక్ సాలిడ్గా ఉంటుంది. దాని మీద వాళ్ళ కెరీర్ బిల్డ్ అయిపోవాలి. అందుకోసమని వీఆర్ గివింగ్ దిస్ 2 weeks. ప్రోగ్రామింగ్ హైలైట్స్ ఏంటి? మెయిన్ హైలైట్స్ మనం ఇవి ప్రోగ్రామ్లో ఇవి ఉపయోగపడతాయని ఏం చెప్తారు? వెరీ గుడ్. జనరల్గా చాలా చోట్ల ఉంటుంది నీట్ లాంగ్ టర్మ్, ఎందుకంటే ఇంతమంది రాస్తున్నారు, ఇంత క్రేజ్ ఉంటుందని. బట్ ఇందులో ఏ ఫ్యాక్టర్ చెక్ చేసుకుని వాళ్ళు లాంగ్ టర్మ్కి అప్రోచ్ అవ్వాలి అంటే, మెయిన్గా సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఐఎమ్ టేకింగ్ ద టాప్ 3 factors. వన్ ఈజ్ బెస్ట్ ఫ్యాకల్టీ, అంటే వాళ్ళ స్ట్రాంగ్ అకాడమిక్ టీమ్ వీ కెన్ సే. జనరల్గా వాళ్ళు ఉండే సెంటర్లో అంటే ఇంతకు ముందు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, ఎవరు టీచ్ చేస్తున్నారు, పర్టికులర్లీ ఫిజిక్స్కి ఎవరున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంతకు ముందు వాళ్ళు చెప్పిన క్లాస్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి. ఏదో ఒక సెంటర్ చూస్తాం, ఏదో ఒక బ్రాండ్ చూస్తాం, సో దాన్ని బట్టి వెళ్ళిపోతాం వీళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఎగ్జాక్ట్లీ అక్కడ ఫ్యాకల్టీ ఎవరున్నారు, వాళ్ళు ఇంతకుముందు ఎలాంటి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశారు అనేది ఫస్ట్ పాయింట్, అంటే ఫ్యాకల్టీ. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెంత్ ఈస్ దేర్, ఈ ఫ్యాకల్టీ ఎంతమందికి టీచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఫస్ట్ 1 or 2 batches ఉన్నాయి, వాళ్ళకి వెళ్తారు ఈ ఫ్యాకల్టీ, మిగతా బ్యాచెస్ కన్నిటికీ ఉండవు. సో వాళ్ళు ఏదో మెరిట్ సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు టీచ్ చేస్తారు, మిగతా వాళ్ళకి అలా ఉండదు. సో ఇది మళ్ళీ అంత అంటే యాప్ట్ కాదు మళ్ళీ. సో ఈ బెస్ట్ ఫ్యాకల్టీ మనం తీసుకునే సెంటర్లో ఉన్నారా లేదా, మన స్టూడెంట్కి టీచ్ చేస్తున్నదని సెకండ్. అంటే లిమిటెడ్ స్ట్రెంత్. నెక్స్ట్, ప్రోగ్రామ్. వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్, అంటే ప్రోగ్రామ్ స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉందా లేదా. అంటే కొంతమందికి ఒక స్ట్రాంగ్ బేసిక్స్ ఉంటాయి,
ఒక లెవెల్ ఆఫ్ టీచింగ్ తోటి వాళ్ళు తీసుకోగలరు. కొంతమందికి అసలు ఫౌండేషన్లోనే గ్యాప్ ఉంటుంది. ఈ ఫౌండేషన్ మనం స్ట్రెంథెన్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకి నీట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ కైండ్ ఆఫ్ కోచింగ్ ఇస్తే ఈవెన్ దో బెస్ట్ టీచర్ ఉన్నా ఈ రెండు లిమిటెడ్ స్ట్రెంత్గా ఉండి కరెక్ట్ క్లాస్ రూమ్ ఇవన్నీ ఉన్నా సరే తన ఆ ఫండమెంటల్ నుంచి మనం స్ట్రెంథెన్ చేయకుండా తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ యూస్ఫుల్. సో ఈ 3 points అనేవి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. బెస్ట్ ఫ్యాకల్టీ, లిమిటెడ్ స్ట్రెంత్ అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ అంటే కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఉందా లేదా. ఈ 3 points ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ ఎ లాంగ్ టర్మ్. అంటే దీనికి వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ అంటే ఎలాంటి స్టూడెంట్స్ ని మనం చూస్ చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుందో దీనికి నేను సూట్ అవుతానా లేదు, ఎలా తెలుసుకుంటారు మీరు? వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఈ నీట్కి వచ్చే ముందు మోస్ట్లీ ఒకళ్ళు 10th క్లాస్ తర్వాత ఎంపీసీ చూస్ చేసుకుంటే సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి. బట్ వాళ్ళు బైపీసీకి వెళ్ళారంటే ఈవెన్ నాట్ 99%, 100% ఆఫ్ స్టూడెంట్స్ డ్రీమ్ ఈస్ డాక్టర్, బికమింగ్ ఏ డాక్టర్. అంటే బైపీసీ తీసుకునే ప్రతి స్టూడెంట్ డాక్టరే కావాలంటున్నా కానీ నాట్ ఫర్ ది వెటర్నరీ, నాట్ ఫర్ ది అగ్రికల్చర్, నాట్ ఫర్ ది బీడీఎస్. అయితే ఇది ఆ స్టూడెంట్ గోలా లేకపోతే పేరెంట్ గోలా అనేది ఫస్ట్ పాయింట్. అంటే ఆ స్టూడెంట్ తన రిమైనింగ్ లైఫ్, రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్ వాంట్ బికమ్ ఏ డాక్టర్ ఆర్ నాట్. తన రిమైనింగ్ లైఫ్ అంతా డాక్టర్ గానే ఉండాలి. అంటే నేను మేబీ ఇంటర్మీడియట్లో మిస్ అయ్యా, ఒక లాంగ్ టర్మ్ లేదా 2 లాంగ్ టర్మ్, వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ లాంగ్ టర్మ్స్, మై రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ షుడ్ బి యాజ్ ఎ డాక్టర్. ఇంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. సో ఇలాంటి స్టూడెంట్ అయి ఉండాలి ఫస్ట్. దిస్ ఈజ్ నాట్ వాళ్ళ పేరెంట్ గోలో, లేకపోతే వాళ్ళ నైబర్స్ గోలో, లేకపోతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళారు మెడిసిన్కి, నేను కూడా వెళ్తే బాగుంటుంది, ఇలా ఇలా ఉంటే ఏముందంటే ఫస్ట్ 1 month 2 months బాగుంటారు, నెక్స్ట్ 3rd month నుంచి మళ్ళీ చదవాలా, మళ్ళీ ఇలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి. సో ఇలా ఉండకూడదు స్టూడెంట్. అంటే దే షుడ్ చెక్ దేర్ సెల్ఫ్. సో ఇలా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది ప్రోగ్రామ్ అంతా మీద, సిలబస్ మీద, వీటి మీద. బట్ ఎక్కడో స్ట్రాటజికల్ గా మిస్ అయిపోయి ఉంటారు. అది ఎగ్జామ్ రాయడమా, లేదా మాక్ టెస్ట్ ని ప్రాపర్ గా తీసుకోకపోవడమా, లేకపోతే వారు ఎర్రల్ అనాలిసిస్ ప్రాపర్ ఉండటమా, ఈ పాయింట్స్ ఎక్కడో మిస్ అయి ఉంటాయి. కొంచెంని మనం స్ట్రెంథెన్ చేస్తే దే విల్ బి ఓకే ఫర్ దట్. ఇలాంటి స్టూడెంట్స్ కొంతమంది కట్ ఆఫ్కి చాలా దగ్గరలో ఉండి మిస్ అయిపోయి ఉంటారు. ఇంకొక 15 marks లేదా ఇంకొక 10 marks వస్తే దే విల్ బి ఓకే. అలాంటి దగ్గరలో మిస్ అయిన వాళ్ళు అంటే ఆ స్టూడెంట్కి సెల్ఫ్ మోటివ్ అయి ఉండాలి ఇక్కడికి రావడం. అంటే బికమింగ్ ఏ డాక్టర్ అనేది, ఎందుకంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తన నేమ్ కంటే డాక్టర్గా యాడ్ చేసేది ఇట్స్ మోర్ వర్క్ అండ్ మోర్ వాల్యూ. సో అలాంటిది కావాలంటే ఆ సెల్ఫ్ ఇది ఉండాలి, నాట్ ఫర్ అదర్ రీజన్స్. ఇలాంటి స్టూడెంట్ నెక్స్ట్ తనకి ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలంటే సిలబస్ మీద తనకి ఎక్కడ ప్లస్ ఏంటి, ఫిజిక్స్లో తను ఏ పొజిషన్ ఉన్నాడు, కెమిస్ట్రీలో ఏంటి, బయాలజీ ఏంటి, ఇది ఐడియా ఉండాలి. అలా లేకుండా అసలు ఇంతకు ముందు ఏ బేస్ లేకుండా ఒకేసారి లాంగ్ టర్మ్కి వచ్చేదంటే అది నిజంగా కొంచెం డిఫికల్టీ. అంటే వీ షుడ్ గో విత్ ద ప్రాక్టికల్స్ ఆల్సో. ఆ సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి 100%. సో ఫస్ట్ అంటే స్టూడెంట్ వైపు నుంచి ఎలా ఉంటే బెస్ట్ అని ఆ కాంటెక్స్లో. సో ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి స్టూడెంట్. అంటే నేను ఫిజిక్స్లో ఎలా ఉన్నాను, కెమిస్ట్రీలో ఎలా ఉన్నాను, నెక్స్ట్ బయాలజీలో ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇది అవేర్నెస్ ఉండాలి. నెక్స్ట్ ఆ కట్ ఆఫ్ కొంచెం దగ్గరలో మిస్ అయిన స్టూడెంట్స్, ఇప్పుడు కట్ ఆఫ్ లాస్ట్ టైం ఒక 437 ఉంటే కొంతమంది చాలా దగ్గరలో ఒక 400 మిస్ లేదా 300 మార్క్స్ వచ్చి ఉంటాయి. ఇలా కొంచెం దగ్గరలో మిస్ అయిన స్టూడెంట్స్. నెక్స్ట్ వాళ్ళు ఇంతకు ముందు కేపబిలిటీ ఉంది, బాగా చదవగలరు, బట్ దేర్ ఫోకస్ అంతా వాళ్ళ బోర్డు ప్రిపరేషన్ మీదే ఉంది, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద కాకుండా. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరూ ఓకే ఫర్ ది లాంగ్ టర్మ్. అలా కాకుండా ఇంతకు ముందే, అంటే టు బి ఫ్రాంక్, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంతకు ముందే సరిగా ప్రిపేర్ అవ్వలేదు, చాలా లైట్ తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు లాంగ్ టర్మ్కి వచ్చి ఇప్పుడు దీన్ని 100% మారుద్దామంటే కొంచెం డిఫికల్ట్ అయ్యేది. సో వీటన్నిటిని ఎగ్జాక్ట్గా మనం డయాగ్నోస్ చేస్తాం ఇక్కడ, లైక్ ఏ కైండ్ ఆఫ్ ఎ DNA టెస్ట్ ఫర్ ఇట్ ఈస్. వాళ్ళు రాగానే వీళ్ళు కండక్ట్ ఏ టెస్ట్, వాళ్ళ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇంతకుముందు వాళ్ళ ప్రోగ్రామ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు, అది తనకి ప్రాపర్గా అర్థం చేయించి ఒక 2 weeksలో వాళ్ళని ఈ డయాగ్నోస్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా వాళ్ళు దేనికి ఫిట్ అవుతారు. ఒకవేళ ఫిట్ కాకపోతే వాట్ ఆర్ ది అదర్ ఆప్షన్స్ ఇన్ ద బైపీసీ దట్ విల్ గివ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అయితే ఇండియా లెవెల్లో టాప్ ఫ్యాకల్టీస్ అంటున్నారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది? దట్స్ వాట్ మేడం. ఇప్పుడు మన బోర్డ్ ఎగ్జామ్స్కి జనరల్గా సేమ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ బుక్. ఇప్పుడు మన ఎన్సీఆర్టీ బుక్లో ఒక కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ చదువుతాం, అంత మంచిగా అర్థం చేసుకోకపోయినా యాజ్ టీ రాస్తే విల్ గెట్ ది బెస్ట్ మార్క్స్ ఇన్ ద బోర్డ్, అలా వచ్చేస్తాయి. అందుకోసమనే అందరూ ఆల్మోస్ట్ 99-98% ఆఫ్ మార్క్స్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్స్. బట్ సేమ్ సిలబసే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా వస్తే దే ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్. ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నారంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బై హార్టింగ్ ద సబ్జెక్ట్ వాట్ ఈస్ దేర్,
దాన్ని ఆ పర్టికులర్ కాంటెంట్ నుంచి హౌ దే ఆర్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్ అనేది ఆ టీచర్ చెప్పగలిగి ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద లైన్, ఇట్ ఈస్ బిట్వీన్ ద లైన్స్. దీన్ని అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి హౌ దే కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్, దీన్ని ఎంత సింప్లిఫై చేస్తే వాళ్ళు ఈజీగా ఆ కాంపిటేటివ్ మోడ్ తెచ్చుకుంటారు. సో ఫ్యాకల్టీకి ఇది ఐడియా ఉండాలి, ఒక స్టూడెంట్కి ఎక్కడ డౌట్ వస్తుంది, వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోతారు, ఎక్కడ టఫ్ అవుతుంది, ఎక్కడ ఈజీ అయిపోతుంది, ఏ కాన్సెప్ట్ క్వశ్చన్గా ఫ్రేమ్ అవుతుంది, ఇది తెలిసిన ఫ్యాకల్టీ ఉంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ దాన్ని చాలా ఈజీగా క్యాచ్ చేయగలడు. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. అంటే వాళ్ళకి ఏ కాన్సెప్ట్ అప్పు, వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారు, వాళ్ళు ఎక్కడ స్ట్రెంథన్ చేస్తే ఈజీ అయిపోతుంది, ఇదంతా తెలిసిన ఫ్యాకల్టీకి చాలా ఈజీ ఉంటుంది. ఆ ఫ్యాకల్టీకి అవన్నీ తెలిసి ఉంటుంది, ఏది అడిగినా కూడా 100%. ప్రత్యేకించి ఈ నీట్ ప్రిపరేషన్ కి అసలు ఏంటి ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే జనరల్గా ఈ నీట్ బయాలజీ ఉంటుంది, నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ కంప్లీట్లీ ఓకే విత్ ద బయాలజీ. అంటే ఒక 360 మార్క్స్ ఉంటే ఎక్కువ మంది 300 స్కోర్ చేస్తారు, క్లోజ్లీ 300+. అంటే దీనివల్ల వాళ్ళకు ఉండే చిన్న మైనస్ ఏంటంటే వాళ్ళు ఈ బయాటిక్ మెథడ్కి అలవాటు పడతారు. చదవడం గుర్తుపెట్టుకోవడం ఇలా అయిపోతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దట్ ఇస్ ఫిజిక్స్ అయితే ఆల్మోస్ట్ మ్యాథమెటికల్ బేస్డ్, ఈ క్యాలిక్యులేషన్ చేయడం మిస్ అయిపోతుంది, ఇక్కడ ఇలా అయిపోతుంది. సో ఈ బయాలజీ అందరూ చేస్తారు కాబట్టి దిస్ ఈస్ నాట్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఫిజిక్స్ ఎక్కువ మంది చేయలేరు కాబట్టి దట్ ఈస్ ఆల్సో నాట్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే అందరూ చేసేది ఎక్కువ మంది చేయని రెండు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. సో కెమిస్ట్రీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే మనం కెమిస్ట్రీలో బెటర్గా చేయగలిగితే వాళ్ళు ఫ్రీ సీట్ తెచ్చుకోవచ్చు. ఒక బెస్ట్ కాలేజ్ రావాలి లేదా ఎయిమ్స్, జిప్మర్ అలాంటి వాళ్ళు రావాలంటే ఫిజిక్స్ కూడా ఉండాలి. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయాలంటే కొంత మ్యాథమెటికల్ బేస్ ఉండాలి. ఈవెన్ కెమిస్ట్రీలో కూడా 3 parts ఉంటాయి, ఇన్ఆర్గానిక్ అని, ఆర్గానిక్ అని, ఫిజికల్ అని. ఇన్ఆర్గానిక్ కొంత మెమరీ బేస్ ఉంటుంది, ఆర్గానిక్ ఆల్సో కొంత లాజిక్ అండ్ మెమరీ ఉంటుంది. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది. ఈ బైపీసీ అనగానే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం సఫర్ అయిపోతారు వాళ్ళు, ఈ క్యాలిక్యులేట్ చేయడం ఇవన్నీ ఆ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఫస్ట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ వన్. అంటే దే షుడ్ నాట్ ఫియర్ ఆఫ్ ది మ్యాథ్స్. ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనగానే భయపడిపోతారు, ఫస్ట్ ఆ ఫియర్ తీసేయాలి స్టూడెంట్కి. సో అంటే వాళ్ళకి ఆ బేసిక్ మ్యాథమెటిక్స్ మీద కొంచెం కమెంట్ తెచ్చారు. సో మన ప్రోగ్రామ్లో ఫస్ట్ వీ టు గివ్ దట్ బేసిక్ మ్యాథమెటిక్స్, ఆ ఫిజికల్ కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ ఉండే వాటిని స్ట్రెంథన్ చేస్తాం. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మీద కమాండ్ ఉంటే వాళ్ళు రిమైనింగ్ పార్ట్ ఓకే అయిపోతారు, ఆ ఫార్ములా అప్లై చేయడం అలాంటి. సో ఇది ఫస్ట్ థింగ్, అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ప్రిపరేషన్, ఇట్ మస్ట్ బి లైన్ టు లైన్. అంటే బయాలజీకి అయితే పర్టికులర్గా ప్రతి లైన్ ఇంపార్టెంట్, ఎనీథింగ్ దే కెన్ ఫ్రేమ్ యాజ్ ది క్వశ్చన్. సో బయాలజీలో ఓన్లీ దే కెన్ కన్ఫైన్ టు ఎన్సీఆర్టీ, లైన్ టు లైన్ ప్రిపరేషన్ ఇలా ఉండాలి. అండ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద నీట్, ఇట్స్ నాట్ మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఎక్కువ బుక్స్ చదవటం కంటే తక్కువ బుక్స్ని ఎక్కువ రివిజన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్. ఓకే, ఎందుకంటే మన చాలామంది నార్మల్ ప్రోగ్రామ్ వరకు బాగానే ఉంటారు, బట్ రివిజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద ప్రోగ్రామ్. అంటే ఎక్కువ మందికి ఇలాంటి డౌట్ ఉండే ఓకే అయిపోతుందా వాళ్ళు మార్క్స్ని బట్టి ఇలా ఉంటుంది, బికాస్ ఆఫ్ దీస్ అంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఆ క్యాలిక్యులేషన్ పార్ట్, అంటే ఫిజిక్స్లో ఉండే క్యాలిక్యులేషన్, కెమిస్ట్రీ ఉండే క్యాలిక్యులేషన్, ఈ పార్ట్ని మనం స్ట్రెంథన్ చేయగలిగితే మోస్ట్లీ దే ఆర్ ఓకే విత్ ద బయాలజీ. ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉండే ఫియర్ తీసేస్తే దే విల్ బి ఓకే విత్ ద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దెన్ సింప్లీ దే కెన్ క్రాక్ దెన్. డాక్టర్ అవ్వాలంటే మామూలు విషయం కాదు కదా. ఓకే, అంటే ఆ గోల్ నిజంగా మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు పిల్లలు ఆ గోల్ ఉంటే ఖచ్చితంగా వీటన్నిటిలో కూడా సక్సెస్ సాధించి దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం కదా. ఓకే, గోల్ ఉంది, రీచ్ అవ్వాలని ఉంది, కానీ చాలా హార్డ్ అనిపిస్తుంది అనుకున్న పిల్లలకి ఈ 14 days ప్రోగ్రామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీరు పిల్లల్ని బాగా అనలైజ్ చేస్తామని చెప్తున్నారు, అనలైజ్ చేసి మీరు దీంట్లో వీక్గా ఉన్నారు, దీంట్లో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో లాంగ్ టర్మ్లో దీన్ని ఎలా తీసుకెళ్తారు? ఈ 14 days మనం ఎందుకు ఫ్రీగా ఇస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళకి టఫ్ అని, అంటే క్రాకింగ్ ద నీట్ ఈస్ బికమింగ్ సో డిఫికల్ట్ అనే ఫీలింగ్. బట్ ఎందుకు డిఫికల్ట్గా ఉంది, వాళ్ళు బయాలజీలో వీక్గా ఉన్నారా ఉంటే, అంటే ఏంటి బాటనీయా, జువాలజీలో అందులో ఏ పర్టికులర్ కాన్సెప్ట్స్, ఇవన్నీ వీళ్ళు ఐడెంటిఫై, వీళ్ళు డయాగ్నోస్ ఇన్ దిస్ 14 days. నెక్స్ట్ కెమిస్ట్రీలో వాళ్ళకి ఏ పార్ట్ డిఫికల్ట్గా ఉంది, అది ఫిజికల్ కెమిస్ట్రీయా, ఆర్గానికా, ఇన్ఆర్గానికా. సేమ్ ఫిజిక్స్లో ఏ పార్ట్స్, ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, ఏ టాపిక్స్ మీద. సో వీల్ అనలైజ్ ఆల్ దీస్ టాపిక్స్ బై ది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఓకే, అండ్ వీల్ అండర్స్టాండ్ బై దాట్ వాళ్ళు ఫిజిక్స్లో పర్టికులర్ టాపిక్ డిఫికల్ట్గా ఉందంటే వీళ్ళకి ఎక్కడో ఆ బేసిక్స్ మిస్ అయి ఉంటాయి. కెమిస్ట్రీలో పర్టికులర్ ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ డిఫికల్ట్గా ఉందంటే మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ బై హార్ట్ మేనర్. అలా కాకుండా ఎగ్జాక్ట్లీ వాటి మెకానిజమ్స్ ఏంటి,
ఆ రీజన్స్ ఏంటి, వై ఇట్ ఈస్ హ్యాపనింగ్, ఇలా ఈ ఫండమెంటల్స్ నుంచి వాళ్ళని స్ట్రెంథన్ చేస్తే దే కెన్ ఓవర్కమ్ దట్ ఫియర్. అంటే ఆ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలని నాట్ జస్ట్ యాజ్ ఎ మోటివేషన్, విల్ గివ్ ది ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ దట్, వాళ్ళ బేసిక్ ఫౌండేషన్ నుంచి. సో ఈ 14 daysలో మనం ఫస్ట్ స్టూడెంట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇచ్చేస్తే సో దట్ దే కెన్ ఓవర్కమ్. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్, అంటే ఒకేలాగా అందరికీ చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ప్లస్ ఉంటుంది. సో దట్స్ వై ఇండివిజువల్లీ ఇన్ ఎ వెరీ కస్టమైజ్డ్ మేనర్ ఇన్ దిస్ 14 days ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్, ఆ కస్టమైజ్డ్ అనాలిసిస్ విల్ ప్రొవైడ్. దట్స్ వై వీఆర్ టేకింగ్ ద 14 days అండ్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఎవ్రీ స్టూడెంట్ రియల్లీ దే ఆర్ సీరియస్ అబౌట్ ది నీట్. ఎవరైనా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ తర్వాత ఎక్కడ లాంగ్ టర్మ్ తీసుకుంటారా అవన్నీ పక్కన పెడితే తన ప్లస్ ఏంటి, తన ప్లస్ ఏంటి, తన మైనస్ ఏంటి, వాళ్ళు దేనికి బెస్ట్గా సూట్ అవుతారు, ఇవన్నీ ప్రాపర్గా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ప్లస్ ఏంటో వాళ్ళ మైనస్ ఏంటో వాళ్ళకి బాగా తెలిస్తే దే కెన్ డూ ది వండర్స్. సో ఎవ్రీ వన్ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఫైనల్ క్వశ్చన్, ఈ 14 days ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్ అనేది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా? July 1st అండి. అండ్ వీఆర్ హ్యావింగ్ దట్ ఫ్రీ రిజిస్ట్రేషన్. వాళ్ళు హ్యాపీగా ఫ్రీగా రిజిస్టర్ చేయవచ్చు. ఒక 100 members ఫర్ గర్ల్స్ స్టూడెంట్, ఫ్రీ రెసిడెన్షియల్ అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్. హార్డ్లీ మోర్ దెన్ 50 స్టూడెంట్స్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, బాయ్స్ స్టూడెంట్స్ అంటే ఒక 50 బాయ్స్, ఒక 100 గర్ల్స్కి విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్, అండ్ క్లోజ్లీ ఫర్ 500 people ఫర్ ద డేస్ కలర్. సో ఇంతమందికి మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీ ప్రోగ్రామ్. ఈ ఫ్రీ ప్రోగ్రాంలో ఇంతకు ముందు చెప్పినట్టు వాళ్ళు అసలు ఎలాంటి స్టూడెంట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ అంటే ఎలాంటి కోచింగ్ ఉండాలి, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, నీట్ క్రాక్ చేయాలంటే, ఒకవేళ ఇవి కాదంటే ఇన్ ద బైపీసీ అపార్ట్ ఫ్రమ్ ది డాక్టర్ వాట్ కైండ్ ఆఫ్ కెరీర్ ఆప్షన్స్ ఆర్ దేర్, అలాంటి కెరీర్ గైడెన్స్, ఈ అన్ని పాయింట్స్ వాళ్ళు కవర్ చేస్తాం. అండ్ ఇన్ దిస్ 2 weeks విల్ డయాగ్నైజ్ ప్రాపర్లీ వాళ్ళ ప్లస్ ఏంటి, వాళ్ళ మైనస్ ఏంటి, ఇవన్నీ తీసుకుంటాం. సో దాని తర్వాత వాళ్ళు ఎలాంటి చాయిస్ అనేది తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్ ఎక్కడ తీసుకోవాలి, ఏంటి బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ 100% క్లియర్ గైడెన్స్ అండ్ రోడ్ మ్యాప్ ఎంటైర్. అంటే అప్ టు 27 నీట్ క్రాక్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుందో 100% విల్ ప్రొవైడ్ ఇన్ లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ అండ్ పిల్లల్ని కూర్చోబెట్టి వీళ్ళు దీంట్లో వీక్ ఉన్నారు అని క్లియర్గా మనకు చెప్తారు. రైట్, చాలా మంచి ఆపర్చునిటీ మీరు కల్పిస్తున్నారు పిల్లలకి. థ్యాంక్ యూ వెరీ మచ్. For all the students and parents, really if you are very serious about becoming a doctor, so who are taking the rest of my life టు బీ యాజ్ ఎ డాక్టర్, నా మిగతా లైఫ్ అంతా నేను డాక్టర్గానే ఉండాలి అని అనుకుంటే, అలాంటి ఒక డివైన్ ఆర్ గ్రేట్ థింగ్ కోసం ఒక 1 or 2 years వేస్ట్ చేయడం అనేది డజంట్ మ్యాటర్. ఒక 1 year వదులుకొని మిగతా లైఫ్ లాంగ్ బెస్ట్గా ఉండడం అనేది ఎప్పటికీ బెస్ట్ చాయిసే. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియాస్, ఇలాంటి థాట్స్ మీకుంటే హ్యాపీలీ కమ్ హియర్ అండ్ జాయిన్ us అండ్ టేక్ ద బెస్ట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు పిల్లలకి. సో చూసారు కదా, డాక్టర్ అవ్వాలన్న కళ అందరికీ ఉంటుంది, కానీ దాన్ని సాకారం చేసుకోవాలనేది మీ పిల్లల చేతుల్లో ఉంటుంది. అందుకని ఒక గుడ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు క్వాలిటీ థాట్ అన్ అకాడమీ వాళ్ళు. ఈ 14 days ప్రోగ్రామ్ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోండి. మీ పిల్లలకి సరైన గైడెన్స్ కూడా దొరుకుతుంది. సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్తే.